పల్లా శ్రీనివాసరావు గారికి, పల్లా గారిని ఎప్పుడు చూసినా నాలో ఇంకా కోపం తగ్గల. ఎందుకంటే 91,000 మెజార్టీతో నేను గెలిచానన్న ఆనందం కనీసం ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేసే అవకాశం అయిన ఇవ్వాల. మనందరం చూసాం, చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచిన వ్యక్తి మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. ఉత్తరాంధ్రలో నేను పాదయాత్ర చేయలేకపోయాను. శంకరామం కార్యక్రమంలో నేను తిరిగినప్పుడు పల్లన్న నాతో ఉన్నారు. అప్పుడు అడిగా ఆయన్ని, అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వరం దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఇది మా అందరికీ కొంచెం అంటించండి అని చెప్తాం జరిగింది. ఒక యువకుడుగా, ఉత్సాహవంతుడుగా, నవ్వుతూ మనందరికీ ఒక దిశ నిర్దేశం ఇస్తున్న వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు, వేదిక మీద ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతిని ప్రపంచం పట్టంలో పెట్టిన ఒకే ఒక లెజెండ్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థమవుతుంది. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముంద నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బాధ్యత పెరిగింది. యువగలం పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ, మీ సమస్యలు వింటూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను పనిచేస్తూ వచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఇంకా ఆ బాధ్యత నాలో, అంటే ఇంకా ఈ పదవి ఏం చేయాలి, ఎలా చేస్తే న్యాయం చేయించిన విషయం ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటాం జరుగుతుంది. మొన్న నవ్వుతాన, ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు, ఎందుకంటే వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వైపు నేను చూస్తున్నా, వేదిక ముందల నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా మనం ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకుంది మనందరం సాధించగలుగుతాం తప్ప ఏదో నేను ఒక్కడనే చేయగలుగుతాను అన్న అహంకారం నాకు లేదు. కానీ లోకేషే అన్నీ చేయగలుగుతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే మన పార్టీని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆ ఆశయాలతో మనం అందరం కలిసికట్టుగా ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. పాదయాత్రలో నేను కార్యకర్తలకు హామీ ఇచ్చా, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతానని చెప్పా. కార్యకర్తలు ఎప్పుడు నన్ను అడిగారు, అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షులు కానీ మిమ్మల్ని కలిసాక కొంచెం ఇబ్బంది పడతామంటే
ఆనాడే వాళ్ళకి హామీ ఇచ్చా. ఎప్పుడు నియోజకవర్గానికి నేను కానీ మన అధ్యక్షుల వారు వచ్చినా కానీ ఫస్ట్ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము అధికారికంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పాను. ఆ ఇచ్చిన మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నాం. ఇక్కడున్న నాయకులందరూ తెలుసు, మన జాతీయ అధ్యక్షులు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన వెంటనే కార్యకర్తల్ని కలుస్తున్నారు. 500 మంది, 1000 మంది, 5000 మంది ఉండండి మీటింగ్లో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజులా గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది అటుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు, అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి. కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం, కానీ ఎప్పుడు నిలబడ్డాం, ఎప్పుడూ మన అధైర్యపడలేదు. దానికి ప్రధానమైన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలతో మనం ఇన్నాళ్ళు నడుచుకుంటూ వచ్చాం. మారిన కాలానికి మనం జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. ఆ 6 శాసనాలపైన వేదిక మీద ఉన్న పెద్దలతో చర్చించాం, వేదిక ముందరున్న నాయకులతో చర్చించాం. ఏం పెడితే బాగుంటుంది, రాబోయే 4 దశాబ్దాలు పార్టీని ఎలా నడిపించాలి, ఆ మార్గం మనం ఎంచుకోవాలని నేను కోరటం జరిగింది. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండోది యువగలం, మూడోది స్త్రీ శక్తి, నాలుగోది పేదల సేవలో సామాజిక న్యాయం, ఐదోది అన్నదాతకు అండగా, ఆరోది కార్యకర్తనే మన అధినేత. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రాబోయే రోజుల్లో మనందరం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి ఈ బాధ్యత ఇచ్చింది పార్టీ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ 6 శాసనాల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. గడిచిన 2 ఏళ్ళలో
సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా మనం నడిపించుకుంటూ ముందరికెళ్తున్నాం. మనం అందించిన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. 2000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది మనమే. ఆ పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు చేసింది మనమే. వృద్ధులుంటే 6000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు ఈరోజు మనం అందజేస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. అనేక ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఇంతేకాదు, దీపం పథకం కింద ఉచితంగా ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇస్తుంది మనమే. 16,347 టీచర్ పోస్టులు, అదేవిధంగా 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేసింది మనమే. ఇప్పుడు ఏకంగా 10,060 పోస్టులతో ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది మనమే. ఏ డేట్ ఎగ్జామ్ పెడతాం, ఏ డేట్లో ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పింది కూడా మనమే. ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూడా ఇస్తామని చెప్పింది మనమే. చేసి చూపించింది ఎన్డీఏ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అందించింది మనమే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తారీఖు నాడు జీతం కూడా అందిస్తుంది మన ప్రభుత్వమే. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నో మనందరికన్నా మన ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారికి బాగా తెలుసు. అయినా కూడా బాబు గారు హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దానికి మనం వెనక్కి తగ్గేదానికి లేదని చెప్పి ఆయన కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రులుగా అద్భుతమైన సేవ అందిస్తున్నారు. మనం చూసాం, వాళ్ళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రోడ్డు పైన పడిన గుంటలు పూడ్చలేదు. అలాంటిది ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా గుంటలు పూడ్చాం, రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నాం. చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. అన్నీ చేసామన్న గర్వంతో నేను చెప్పట్లేదు. ఎవరు ఊహించిన విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలు చేశాం. చేయాల్సిన పనులు ఇంకా ఉంటాయి. తప్పనిసరిగా కలిసికట్టుగా మనం ముందరికెళ్తేనే మనం అనుకున్న పనులన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడిలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. 100 రూపాయలు భారతదేశంలో పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అందుకే మనం నిన్న మీటింగ్లో చెప్పా, మనది గూగుల్, వాళ్ళది గొడ్డెలని. ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అంబాసిడర్గా మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రెన్యూ, టీసీఎస్, కాగ్నిసెంట్, రిలయన్స్ ఇలా సుమారుగా 800 ప్రాజెక్ట్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. యుద్ధ ప్రాతిపదికంగా మనం గ్రౌండింగ్ కూడా చేస్తాం జరుగుతుంది. సైకో పార్టీ మనకి సినిమా చూపిస్తానంటున్నారు. రపరప బ్యాచ్కి నేను ఒకటే చెప్తున్నా, మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. ఈ సైకో బ్యాచ్ బతకదు. వాళ్ళు ఒకటే చెప్తున్నా, మీ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే, ఇది గుర్తుపెట్టుకోండి. పాదయాత్రలో కార్యకర్తలు నన్ను కలిశారు. పనిచేసే కార్యకర్తల్ని మీరు గుర్తించాలని పదే పదే కోరారు. అందుకే టెక్నాలజీతో జోడించి మన అందరం పనిచేయాలన్నాను. ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను తిట్టుకున్నారు. ఓటీపీ వ్యవస్థ ఎందుకు పెట్టాడు, ఇంత సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదని తెలుసుకునేదానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈరోజు మై టీడీపీ అనే యాప్ తీసుకొచ్చాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే వేరే వ్యవస్థ ఉండదు, టెక్నాలజీతో అనుసంధానం అవ్వాలి. మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయండి. తప్పనిసరిగా జల్లెడు బట్టి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ తెలుగుదేశం పార్టీ వస్తుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న నాయకులను అడుగుతున్నా, ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేశారని? వేదిక ముందున్న పెద్దలు ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది.
యువకుడు, ఉత్సాహవంతుడు హరీష్ అందరికన్నా ఫాస్ట్గా ఉంటాడని అనుకున్నాను. కొంచెం వెనకబడి ఉన్నాడు, ఇప్పుడే డౌన్లోడ్ చేయాలి. నేను ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, ప్రజల చుట్టూ తిరుగుదాం, ప్రజల సమస్యలు పరిష్కరించుదాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మనం గుర్తిస్తుంది, మన అధ్యక్షుల వారు మనం గుర్తిస్తారు. అంతేగాని రూముల్లో కూర్చుని పనిచేస్తే మన ఆశయాలు మనం సాధించలేం. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరు తెలుసు, ఇక్కడున్న సీనియర్ నాయకులు తెలుసు, పాలిట్ బ్యూరోలో పనిచేసిన నాయకులు తెలుసు. నేను బయట ఎంత పోరాడానో దానికన్నా 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి పోరాడాను. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ పార్టీ కాదు, పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని నేను ప్రతిపాదించాను, పోరాడా. మొదటిసారి ఆ పోరాటం ఫలించలేదు, కానీ నేను అధైర్యపడలేదు. నేను నమ్ముకున్న సిద్ధాంతం పార్టీ ఇంకా వైబ్రెంట్గా ఉండాలి, మనం ఎన్నికలు గెలిస్తే సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతామని, కావాలని పార్లమెంట్ పార్టీ వ్యవస్థ ఉంటే బాగుంటుందని నమ్ముకున్న వ్యక్తిని. అహర్నిశలు పోరాడా. మళ్ళీ 3 పాలిట్ బ్యూరో మీటింగ్ల తర్వాత నాయకులందరినీ కలిసా, అచ్చెన్నాయుడు గారితో లాబీ చేశా, కాలువనితో మాట్లాడి ఎట్టి పరిస్థితి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి కాదు, పార్లమెంట్ యాజ్ యూనిట్గా పనిచేస్తేనే మ్యాక్సిమం పార్లమెంట్ సీట్లు మనం కైవసం చేసుకోగలుగుతామని నేను లాబీ చేసి పోరాడిన తర్వాతనే సంస్కరణలు నేను తీసుకురాగలను. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన పార్టీలో ఉన్న ఒక జబ్బు ఉంది, కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు. కోవిడ్ వస్తే కనీసం దగ్గుతాం, జ్వరం వస్తుంది, ఆసుపత్రికి వెళ్తాం. కానీ మన పార్టీలో ఉన్న జబ్బుకి ఏంటంటే అలక. మనం అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాం, వేరే పార్టీకి ఓటేయం. కానీ ఇంట్లో పడుకున్నందుకు నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే కార్యకర్తలు నాయకులందరినీ కోరేది ఒకే ఒక విషయం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు అహర్నిశలు కష్టపడదాం, పార్టీ లోపల పోరాడదాం, 4 గోడల మధ్యలో కూర్చుందాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారిని బయటికి వెళ్ళి మళ్ళీ వేరే మాట ఉండకూడదు. మాది చిన్న కుటుంబం, 5గురమే. మీ అందరు తెలుసు, మొన్న ఒక 5 రోజులు, ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు మా అబ్బాయితో నేను బ్రేక్కి వెళ్తాం, ఒట్టి దేవాంశ్ నేనే వెళ్తాం. ఆ 5 రోజులు ఒక 2 సార్లు కొట్టుకుంటుంటాం మా ఇద్దరం. నాన్నని ఇది చేయాలంటే నేనే అది చేయాలంటాం. చిన్న కుటుంబంలో కూడా విభేదాలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి. కానీ 4 గోడల మధ్యలో కూర్చుని మనం కన్విన్స్ చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఇది ఇక్కడున్న నాయకుల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది సభ్యుల్ని, కార్యకర్తలను కూడా నేను కోరుతున్నా. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పోరాడదాం, మనం అనుకున్న ఆశయాల్ని మనం సాధించుదాం. మీరు చూస్తున్నారు, నేను కేవలం ఒక ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. పార్టీలో మూమెంట్ అనేది చాలా అవసరం. గ్రామ పార్టీలో పనిచేసిన వాళ్ళు మండల కమిటీలోకి రావాలి, మండల కమిటీలో పనిచేసిన వాళ్ళు పార్లమెంట్కి రావాలి, పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు స్టేట్ కమిటీలోకి రావాలి, అక్కడి నుంచి నేషనల్ కమిటీలోకి రావాలి, పాలిట్ బ్యూరో కూడా రావాలి. అప్పుడే పార్టీలో కదలిక వస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని నేను చెప్తాం జరిగింది. టర్మ్ లిమిట్స్ గురించి కూడా నేను పాలిట్ బ్యూరోలో అనేక మార్లు చర్చించాను. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు, పాలిట్ బ్యూరో ఆమోదం తెలపలేదు. ఒక ప్రయోగం చేయండి అని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ఏ పార్టీలో జరిగిన విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాల్ని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని ఏకంగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఆయనలో ఉన్న గొప్పతనం, ఒక మంచి సలహాతో వెళ్ళి ఆయనకు చెప్తే వింటారు. 75 సంవత్సరాలు వయసు అయినా ఆయనలో 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు అనుకుంటాం. ఆయన స్పీడ్కి ఇప్పటికీ నేను అందుకోలేకపోతున్నా. నేను రాము ఎప్పుడు మాడుకుంటాం, ఆయనతో పోటీ పడతాం, మన వల్ల అవుదని. అంత అనుభవం ఉన్న వ్యక్తి, 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి,
ఇప్పుడు కూడా అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మనం కూడా ఎంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలో దయచేసి ఇక్కడున్న నాయకులందరూ కూడా కోరుతున్నాం. మనం చూసాం ఒక గుజరాత్ రాష్ట్రంలో, అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రంలో కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం ఏర్పడింది. దానివల్ల వాళ్ళు ఎంత అభివృద్ధి చేసుకోగలిగారో మనందరం చూస్తున్నాం. 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం. ఒక విధ్వంస పాలన మనం చూసాం. అందుకే మనందరం కష్టపడాలి, ఆర్నిసలు పోరాడాలి. 2029లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తుంది. విశాఖ ఉక్కే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడున్న విశాఖపట్నం చెందిన శాసనసభ్యుల నాయకులు కూడా తెలుసు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతామా, సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది సాధించుకోగలుగుతామా అని సందేహాలు మనలోనే ఉండేది. అలాంటిది వేదిక మొన్న కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు కానివ్వండి, అటు రాము కానివ్వండి, ఎస్ ఇది సాధించుకోగలుగుతాం, మాట్లాడదాం, పోరాడదాం అని చెప్పారు. కేంద్రంలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారిని అర్ధరాత్రి 12 కలిసి, ఇప్పుడు కూడా ఆ ఫోటో మా దగ్గర ఉంది, విశాఖ ఉక్కు గురించి చర్చించారు. వదిలిపెట్టలేదు, ఇది మాకు కాపాడుకోవాలి, ఒక సెంటిమెంట్ మాకు ఇదని చెప్పి. కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం ఉంది కనుక, మన ప్రభుత్వం ఉంది కనుకనే విశాఖ ఉక్కుని ఈరోజు కాపాడుకోగలిగినాం, రైల్వే జోన్ సాధించుకోగలిగినాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ కూడా తీసుకురాబోతున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు ఈరోజు వేగంగా ముందరికి నడుస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇది రాజధాని అని చెప్పలేదు, ఒకే ఒక అమరావతికి చెప్పారు. అది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. పోలవరానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం. ఆగిపోయిన పనుల్ని వేగంగా ఈరోజు మనం ముందలు తీసుకెళ్తున్నాం. అంతేకాదు, మన రాష్ట్రంలో పవన్ అన్న ఉన్నారు. నేను ఎన్నో మార్లు చెప్పా, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆయన్ని కలిసిదానికి వచ్చారు. మేము కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ బస్సులో కుటుంబం అంతా ఉంటే కలవాలని నేను వచ్చాను. అప్పుడు ఆయన ఒక్కటే ఒక మాట చెప్పాడు, లోకేష్ ఒక పెద్దన్నగా నీకు నేను అండగా నిలబడతాను, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి అని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఈరోజు చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు, కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి, కలిసికట్టుగా మనం పనిచేయాలని. మొన్న ఒక ఇంటర్వ్యూలో పొరపాటున నేను 2029 కూటమి గెలుస్తుందని చెప్పా. ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేసి, నేను 3 టర్మ్లు అంటే నువ్వు వచ్చే టర్మే అంటావు ఏంటని నాతో దెబ్బలాడిన వ్యక్తి పవన్ అన్న. పొత్తు ధర్మం అందరం పాటించాలి, కలిసికట్టుగా పోరాడాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దీనికి మనందరి సహకారం చాలా చాలా అవసరం. ఇంకా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై 3 రోజులు బెంగళూరులో, ఒకరోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు, మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం రహస్యంగా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత నేను వెళ్ళి ఫాలోఅప్ చేశా. మళ్ళీ వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు. వాళ్ళు 2-3 మార్పులు కావాలి చట్టంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి,
ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మార్చులు ఇంకా అశ్విని వైష్ణవ్తో గారు కానివ్వండి, సంప్రదింపులు చేసి పాజిటివ్గా వెళ్ళి చట్టాలే మార్చితే మేము తీసుకొచ్చామని క్రెడిట్ చోరీ చేసాక ప్రయత్నిస్తారు. చలో తీసుకోండి రాబాయ్ అంటే ఏకంగా వాళ్ళ ఎంపీఏ కోర్టుకు వెళ్ళి అలాంటి కంపెనీకి భూములు ఎట్టిస్తారని పిల్లేస్తారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్యనే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎట్లా వాళ్ళ నాయకుడిని చంపేసి ఆ నెపం మన పైన వేశారు. ఆ రోజు మనం పని చేసుకుంటూ పోయాం, సంక్షేమం చేసుకుంటూ పోయాం, అభివృద్ధి చేసుకుంటూ పోయాం. కానీ వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టలేకపోయాం. మనందరిపైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సిసిడి క్రెడిట్ చోరీ డిసార్డర్, ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని ఇక్కడున్న నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. నాయకుల్ని, కార్యకర్తల్ని నేను ఒక విషయం కోరుతున్నా. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనే వ్యవస్థ శాశ్వతం. మనం పార్టీని బలోపేతం చేద్దాం, 10 మంది నాయకుల్ని తయారు చేద్దాం. కానీ 10 మంది తొక్కేసి పైకి వస్తాం అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నాం. సామాన్య కార్యకర్తని ఒక నాయకుడిగా తయారు చేద్దాం. ఆర్నిసలు కృషి చేద్దాం, పని చేద్దాం, పార్టీని మనం బలోపేతం చేద్దాం. ఈరోజు పార్టీ ఒక వ్యక్తిని ఒక ప్రధాన కార్యదర్శిగా, ఒక ఉపాధ్యక్షుడిగా, ఒక సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుర్తించిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారు జల్లెడు బట్టి గుర్తిస్తాం జరిగింది. సో వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్తున్న విషయాలని పార్టీ డైరెక్షన్లో అమలు చేస్తారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు గౌరవించాలి. వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇస్తున్న ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ అని నేను అన్ను, కానీ మీరు చర్చించండి. 4 గోడల మధ్యలో కూర్చుని చర్చించి ఇట్లా కాదు ఇట్లుంది ఎట్లా చేద్దామని డిస్కస్ చేసి ముందరికి తీసుకెళ్లాలని ఈ సభాముఖం ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటున్నాను. అంతేకాదు, అహంకారం వస్తే ఏమవుతుందో 2024 ఎన్నికల్లో మనం చూసాం. వై నాట్ అని చెప్పిన వాళ్ళకి కేవలం ఒక క్రికెట్ టీం మిగిలింది. 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లు పడిపోయారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోయారు. అహంకారం వస్తే ఎంత ఇబ్బంది పడతాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. సో అహంకారం మనందరం వీడాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఒక టీం వర్క్ అనేది చాలా చాలా అవసరం. సమస్యలు ఉంటాయి, అన్ని విషయాల్లో నేను పల్లాగారు ఒప్పుకోపోవచ్చు. ఇద్దరం కూర్చుంటాం. నేనన్నా పల్లాన్ని కన్విన్స్ చేస్తాను, లేదంటే పల్లన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను బయటకు వస్తాం జరుగుతుంది. ఇట్లా ఎవరితోనా సమస్య ఉంటే భోజనం పెట్టండి, వాళ్ళని ఇంటికి పిలిపించండి, కూర్చోబెట్టి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మనం నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మన జాతీయ అధ్యక్షుల వారే ప్రతిరోజు 20 గంటలు పనిచేస్తుంటే మనం కనీసం 1 గంట ఆయనకన్నా ఎక్కువ పనిచేయాలి కదా. కనీసం 1 గంట ఎక్కువ పనిచేయాలి. పవిత్రమైన దేవాలయం ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, బీజేపీ మినహా భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యాలయం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. మనందరం పనిచేసడానికి ప్లేస్ ఉంది. సెంట్రల్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, స్టేట్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, ట్రైనింగ్ గ్రీవెన్సెస్ అందరికి సెపరేట్గా ఒక బిల్డింగే ఉంది. 365 రోజుల్లో 300 రోజులు ట్రైనింగ్ ఇక్కడ జరగబోతుంది. ఇప్పటికీ సుమారుగా 8,000 మందికి ఇక్కడ ట్రైనింగ్ చేసాం. గ్రామ పార్టీ స్థాయి వరకు తప్పనిసరిగా ఇక్కడికే పిలుస్తాం, వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఈరోజు మీరు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇది ప్రారంభం మాత్రమే. కంపల్సరీ 2 రోజులు మీరు ఇక్కడ ఉండాలి. 2 రోజులు ఉంటుంది ట్రైనింగ్, నాకు ఉంటుంది ఆ ట్రైనింగు. సామాన్య కార్యకర్త ఎక్కడ పడుకున్నారో అక్కడనే మనం పడుకుంటున్నాం, అక్కడనే మనం అందరం స్నానం చేస్తున్నాం. కార్యకర్తలను ఎట్లా చూసుకుంటామో అదేవిధంగా పార్టీ కూడా మనం చూసుకుంటుంది.
ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అందరూ సహకరించాలని ఈ సభాముఖం కోరుకుంటూ, ఇంత చిన్న వయసులో నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరందరూ. వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఆ కుర్చీలో నేను కూర్చోగలుగుతున్నానంటే దానికి కారణం వేదిక ముందున్న నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 కోటి మంది కార్యకర్తలు. మీ త్యాగాలతో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఆ రోజు మీరు నాతో నడిచారు కనుకనే యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది. నా వెనక్కు ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకెళ్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా మీ అందరి దగ్గర నా నంబర్ ఉంది. తిట్టేది నన్నే, పొగిడేది నన్నే, రెండు సమానంగా నేను స్వీకరిస్తున్నాను. మీరు ఇస్తున్న ప్రతి ఫీడ్బ్యాక్ని నేను సీరియస్గా తీసుకుంటున్నా, గౌరవ అధ్యక్షులతో చర్చిస్తున్నా. కానీ ఈరోజు ఒక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను మీరందరూ నియమించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బాధ్యతను నేను స్వీకరిస్తూ ఆర్ఎన్ఎస్ఎల్ కృషి చేస్తా. మీకోసం, కార్యకర్తల కోసం, ఆంధ్రుల కోసం, తెలుగు జాతి కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.